హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు మామిడి సత్యనారాయణ అన్నారు. సీఎం హోదాలో ఉండి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హిందూ సమాజానికి రేవంత్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ మామిడి సత్యనారాయణ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పెళ్లి కానివాడికి హనుమంతుడు ఉన్నాడు, ఇద్దరు భార్యలకు ఒక దేవుడు ఉన్నాడు, తాగి తినే వాళ్ళకు దేవతలు ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మాట్లాడుతుంటే హిందూ సమాజం చేతులెట్టుకొని కూర్చోదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొంతమంది దుష్టశక్తులు. నిన్నటికి నిన్న సోమవారం గ్రామంలో హిందువులు రామాలయం కట్టుకుంటుంటే రామాలయాన్ని అడ్డుకున్నారు. సోమవారం గ్రామంలో కాకుండా ఎక్కడైనా సరే పోటీలో ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలలో చిచ్చుపెట్టి వాళ్ళని విడదీసి పొలాల దగ్గర పంచాయతీలు వాటికి వీటికి పొంతన పెట్టి బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు